ఎంఎస్ న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారికి కొన్ని ప్రశ్నలు సంధించిన పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ నాయకులు. నీతో కూడా ఉన్నారు కొందరు, నీకు చుంచాంగుట్టే బ్యాచ్, ఆ బ్యాచ్తో కలుసుకొని నువ్వు ఇస్తే ఆ చుంచాంగు వచ్చే బ్యాచ్ అనేది జనాలకు తెలుసు ఎవరెవరు అనేది. నీతో కూడా ఎవరెవరు చుంచాంగుట్టిన బ్యాచ్, నీతో ఎవరెవరు ఇచ్చేసింది, నువ్వు ఎక్కడెక్కడ వసూలు చేసింది, ప్రతి చోట కమిషన్ లేకుండా కకృతి తినేసి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ రాలేదని ఎందుకు వస్తుంది? నువ్వు ప్రజాదరణ ఏడుంది నీ దగ్గర? ఎవరి దగ్గర లేదు. వైఎస్ గేట్లో ఒక అతను అంటాడు, ఫస్ట్ ఎమ్మెల్యేని మార్చానండి. ఎందుకు మార్చాలి? ఎంత ఆయన బాధ ఎంత ఉంటుందో లెక్కేసుకోండి. అట్లా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో కానీ, విలేజ్లో కానీ, ఒక గ్రామ పంచాయతీలో కానీ, ప్రతి ఒక్క గ్రామానికి పోయిన పూతలపట్టు నియోజక గ్రామాల ప్రతి ఒక్క నియోజకం పోయినా అయ్యో అని చేసి ఎంత మంచి పేరు ఉన్న వైఎస్ఆర్ పార్టీలో 3 చీలికలు తెచ్చేసినావు. అందులో అన్నదమ్ములు మారుకున్న దాన్ని నువ్వు 3 గ్రూపులు చేసి వాళ్ళకు ఒక తగాదాలు పెట్టి నువ్వు పబ్బం గడుపుకొని నీ బ్రీఫ్ కేస్ రాజకీయం కోసం కలెక్షన్ సంపాదించుకునేదానికి నువ్వు ఈ పని చేసావు. ఇప్పుడు వచ్చి నాకు ఎమ్మెల్యే రాలేదంటే ఎక్కడ లవ్వో దిప్పుకోడు. నువ్వు సమంగా పని చేసి ఉంటే ఎందుకు రావదయా? నీకు ఎందుకు రాదు? మిగతా వాళ్ళంతా రాలేదా? ఉండేది మొత్తం దీంట్లో మొదటి రాష్ట్రం మొత్తం ఉంది కదా, రాష్ట్రం మొత్తం నీకు ఎందుకు రాలేదా? పని చేసే వాళ్ళకి ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి పని చేయడం ఇది లేకుండా చేస్తాడు. నీ గ్రాఫ్ లేదు, నీ సర్వే ఏముంది? సర్వే లేదు కాబట్టి సర్వే ఉండేవాడికి ఇస్తారు. గెలిచినవాడికి నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గెలవాలంటే నెక్స్ట్ టర్మ్ కూడా ఎవరు పార్టీ ఊళ్ళో నుంచి పనిచేస్తారు, కష్టపడి పనిచేస్తారో, పార్టీ కానీ ప్రతి ఒక్క పంచాయతీ కానీ ఒక నియోజకవర్గం మొత్తం కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి టికెట్ ఇస్తాడు. ఇది నెంబర్ 1 సూపర్ జగన్మోహన్ రెడ్డి. కానీ మళ్ళీ పెద్దిరెడ్డి గురించి విమర్శించే హక్కు కూడా నీకు లేదు. నువ్వు పెద్దిరెడ్డి గురించి ఏం మాట్లాడతావు? నువ్వేం మాట్లాడము? నీకేం హక్కు ఉంది? ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వల్లనే నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయ్యావు. ఒక విషయం మాట్లాడాలంటే అదే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లేదంటే నువ్వు ఈరోజు ఎమ్మెల్యే కాదు కదా. నువ్వు అది అసలు నేను ఒకటి అడుగుతున్నాను, ఈ నియోజకవర్గమా, పూతలపట్టు నియోజకవర్గమా? నువ్వు ఎక్కడి నుంచో వచ్చినావు. నువ్వు అసలు చిత్తూరు మండలంలో కూడా నువ్వు లేదు. ఏడో బెంగళూరులో ఏడో కొని చేసుకుంటావు. నువ్వు వచ్చి నేను త్వరకొచ్చి పెట్టిన దానికి నువ్వు చాలా మంచి మరి అందరికీ మంచి పేరు పెట్టావు. ఏ పంచాయతీకి పోయినా, ఏ మండలానికి పోయినా నీ పేరు మారుమోగిపోయింది. చాలా నీతిమంతుడు నువ్వు. మళ్ళీ ఈరోజు ప్రెస్ రిపోర్ట్ ఇస్తే ఏమైపోతుంది? ప్రెస్ రిపోర్ట్ మాత్రం ఇచ్చినా ఇదైపోతుంది అనుకుంటున్నావా? ఈ బుడ్డ బెదిరింపులు అన్నీ ఎవరితోనో మాట్లాడుకోండి. వీళ్ళతో ఫోన్లు చేసేది, వాళ్ళని వీళ్ళతో ఇచ్చేది కాదు. నీకు సత్తా ఉంటే పోయి మిథున్ రెడ్డితో పోయి మాట్లాడు, లేదా పెద్దిరెడ్డి గారితో మాట్లాడు, లేదా సీఎంతో పోయి మాట్లాడు. నేను చేసిన ఏం తప్పు చేసినా అడుగు, అప్పుడు చెప్తాడు. నీ తప్పులు నీది, నా తప్పులు ఏం చేశాను నువ్వు అడిగి నువ్వు కాదు చెప్పడం. ప్రతి ఒక్క జనాల్లో పోయి విచారిస్తే తెలుస్తుంది నువ్వు చేసిన పక్కా ఫ్రాడ్ పనులు. ప్రతి ఒక్క విలేజ్కి పోతే నువ్వు చేసిన ఏమేమి చేసిన మంచి పనులు ఏం చేసినావు? చాలా మంచి పనులు చేసినావు ప్రతి ఒక్క విలేజ్లో. కానీ నువ్వు మళ్ళీ వచ్చి ప్రజలను అడుగు. నీ నాయకులు ఎవరు? చుంచాము కొట్టే బ్యాచ్ ఒక 10 మంది బ్యాచ్ ఉన్నారు. వాళ్ళని అడిగేది కాదు. ప్రతి ఒక్క విలేజ్కి పోయి ప్రతి ఒక్క పంచాయతీలో పోయి అడిగితే నీ గురించి సవాళ్ళు చెప్తారు నాయన. నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి, పెద్దిరెడ్డి గారి గురించి కానీ మిథున్ రెడ్డి గారి గురించి మాట్లాడడం చాలా తప్పు. అది మాత్రం గుర్తు చేసుకో. కొంచెం ఒకసారి ఆలోచించుకో. వెనక మనం ఏం మాట్లాడుతున్నాం ఒకసారి ఆలోచించుకొని నువ్వు మళ్ళీ ప్రెస్ రిపోర్ట్ నీ చించాంగుట్టే బ్యాచ్ కొన్ని బ్యాచ్ ఉన్నాలే, నాయకుల పేర్లు కూడా నేను చెప్పనవసరం లేదు. వాళ్ళు కాదంటే నీకు చించాంగుట్టే బ్యాచ్ కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. నువ్వు ఎక్కడెక్కడ ఆస్తులు సంపాదించుకునే బినామీ ఆస్తులు, హైవేల మీద ఇక్కడ హైవేలు ఎంత బినామీ ఆస్తులు సంపాదించుకున్నావు అన్నీ తెలుస్తున్నాయన. కాలం జనాలు కళ్ళు మూసుకోలేదు. అది నువ్వు అనుకున్నట్టు పిల్లి పాలు తాగుతుంది. మనం ఊరు చూడలేదు అనుకో, పైన దేవతలు తదాస్తుంది అంటారు. అది గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడుతున్నావు. కాణిపాకం చెప్పండి, ఏ ఎమ్మెల్యే కాణిపాక గుడికి రాడు. వస్తే కూడా దండం పెట్టుకుని పోతావు. నువ్వు దోచుకునేసినావు. ఇక్కడ కాణిపాక గుడిలో 24 గంటలు కాణిపాక గెస్ట్ హౌస్ తినేది ఇదే పని. వాళ్ళ మీద అన్నం పెట్టలేదు మా వాళ్ళకి, మేము వాళ్ళకి ఎవరిది అన్నం పెట్టేదయ్యా? ఇది ప్రజల డబ్బు, ఈ యాత్రికుల డబ్బు, ఇది నీకేంది పెట్టేది? నువ్వు వచ్చి ఒక ఎమ్మెల్యేగా వాడుకొని గెస్ట్ హౌస్లో కూర్చునేది, నువ్వు వచ్చే కలెక్షన్ కోసం వస్తావు. వచ్చి దేంట్లో నువ్వు చేయలేదు చెప్పు? ఒక అంగన్వాడి ఆయా పోస్టుకు నువ్వు డబ్బులు తీసుకోలేదయ్యా. ఎవరో ఒక అతను పేరు చెప్పని అవసరం లే, ఐరాలో ఒక అతను, వాళ్ళు ఏదో కూరగాయలు పడ అమ్ముకునే అతను, నువ్వు డబ్బు తీసుకోలేదా? అది కూడా 1,00,000 లక్షలు కూడా తీసుకోలేదా? ఎన్ని వేల రూపాయలు తీసుకోలేదు నువ్వు మాట్లాడుతున్నావు. నేనేనో నీతివంతుడు, నన్ను జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసాడు అన్యాయం. జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేయాల. నువ్వు అన్యాయం చేయను ప్రతి ఒక్కరికి, పార్టీలకు, ప్రజలకి. నువ్వు చేసింది తప్పు. నువ్వు చేసిన తప్పును కప్పుపుచ్చుకోవద్దు. 10 మందిలో రా, 10 మందిలో పెట్టు, పంచాయతీ పెట్టు. నువ్వేం చేసినా చెప్తా ప్రతి ఒక్కరు. అది వదిలేసి అనవసరమైన ప్రేలాపన మాట్లాడద్దు. నీకు చుంచాంగొట్టి ఛానళ్ళ దగ్గరికి కూర్చొని ప్రెస్ మీట్లు ఇవ్వద్దు. అది నేను చెప్పడం. నీకు ఇంకా
కాలం చెల్లిపోయింది. నెమ్మదిగా ఏదో ఎమ్మెల్యేగా ఉన్నావు, 5 ఏళ్ళు ఉన్నావు, గొంపునికి పోతే గౌరవంగా ఉంటావు. లేదంటే నిన్ను ఇప్పటికే ఈరోజు ఇచ్చిన ప్రెస్ మీట్కి అందరూ ఎంత ఇదే నీచాతినీచంగా చెప్తానంటే అంత నీచాతినీచంగా చెప్తున్నారు. అది సరేనా? నీకు నచ్చలేదా గమ్ము నుండిపో. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, నువ్వు పార్టీ కోసం కష్టపడేవానికి ఎవరికైనా ఇస్తాడు. మనం కష్టపడకుండా ఇంట్లో కూర్చోండి, అన్నం మనకు రాదు. మన అమ్మాయినా అన్నమే ఏదో. నువ్వు నాకు అది లేదు ఇది లేదంటే, నాకు సంవత్సరానికి ఒకసారి పర్మిషన్ లేదంటే ఎవడు ఇస్తారు ఆ పర్మిషను? నువ్వు ఇంట్లో కూర్చోండి, నీ పర్మిషన్ జగన్మోహన్ రెడ్డి నీ కాలు కాడికి వస్తాడా? నీ కాలు కాడికి రాడు. నువ్వు మనం పోవాలి, మన కడుపు అతను ఉంటే మనం పోవాలి, మన బాధలకు మనం పోయి చెప్పాలి. నా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉంది, తీర్చాలా, ఇవన్నీ చెప్పాలి. అది వదిలేసి జగన్మోహన్ గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వేమయ్యా? నువ్వు అసలు మొత్తం మీద ప్రమాణ స్వీకారం చేసిన రోజు నీకు తెలుగు అన్నా తెలుసాయా? నువ్వు మాట్లాడతావు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ప్రెస్ రిపోర్ట్లు వేస్తున్నావు. తెలుగు పదాలు సమంగా ఓనం అసమంగా తెలుసుకొని రా. వాళ్ళని కక్కాలండి, కక్కాకెక్కిలని నేర్చుకున్నావంటే అప్పుడు నువ్వు ప్రెస్ రిపోర్ట్లో మాట్లాడేదానికి ఒక ఇది ఉంటుంది. నీకు అది కూడా లేదు. నువ్వు తెలుగే సమంగా మాట్లాడలేవు, ప్రమాణ స్వీకారం సమంగా చేయలేవు. చేసిందే ఇది నీ తెలుగే సమంగా మాట్లాడేది ఓనామా తెలియ. ఇప్పుడు పూతలపట్టు ఎమ్మెల్యే ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చాడు. నేను జగన్మోహన్ రెడ్డి గురించి, వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడాడు. అసలు జగన్మోహన్ రెడ్డి వేలోనే నువ్వు గెలిచింది. నీ సొంతంగా ఏమీ లేదు చెప్పాలంటే. మరియు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు, మా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు, మా రామచంద్రారెడ్డి మినిస్టర్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఈయన గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు చెప్పాలంటే. వీళ్ళ గురించి అసలు జగన్మోహన్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి గారి గురించి కానీ, మిథున్ రెడ్డి గురించి మాట్లాడడానికి అర్హత కూడా నీకు లేదు. అనవసరంగా నువ్వు పేలాపులు మాట్లాడేది. నువ్వు చేసిన బెనామీ ఆస్తులు ఎంత లెక్కలేకుండా ఉంది. ఒక్కొక్కరి దగ్గర లక్షలు వేలు తీసుకొని వాళ్ళ కడుపులు కాలుతున్నాయి. సరేనా? కడుపులు కాల్చి ఈరోజు ప్రజల దగ్గర పోయేసి నేను అడగండి, విచారించి ప్రజలే చెప్తున్నారు. నువ్వు కాదు చెప్పాల్సిన అవసరం, ప్రజలే చెప్తున్నారు. ప్రతి మండలం, ప్రతి ఒక్క నియోజకవర్గం, ఒక పంచాయతీకి ఎత్తుకొని పోతే నీ కోటి కథలుగా చెప్తున్నారు. 1-2 కాదు, కోట్లాదిగా చెప్తున్నారు. నీ ఇష్టానికి ఒక్కొక్కరు చేసిన ఒక్కొక్క పంచాయతీలో జగడాలు పెడేసి, అవును మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ నువ్వు పోయి అడుక్కోవాలయ్యా. పర్మిషన్ నువ్వు తీసుకోవాలా జగన్మోహన్ రెడ్డి దగ్గర. నాకు సంవత్సరానికి ఒకసారి పర్మిషన్ అంటే నువ్వు కూర్చొని ఆడుకోని గెస్ట్ హౌస్లో కూర్చొని ఆడుకుంటావు అంటే ఎవరు పర్మిషన్ ఇస్తాడో? మిగతా ఎమ్మెల్యేలు చేసుకోలేదా? మిగతా ఎమ్మెల్యేలు పర్మిషన్ చేసుకోలేదా? నియోజకవర్గం డెవలపింగ్గా మేము ఎందుకు చేసుకుంటున్నావా? ఒక నియోజకవర్గం పోతే విలేజ్లో నువ్వు చేయలేదు. ఇవన్నీ ఏమో కాదు, పల్చూరు పంచాయతీగా చెప్తాను, నువ్వు చేయలే. రోడ్డు గురించి దాన్ని చేయమంటే పట్టించుకోవడం లేదు. నువ్వు ఆ ఊర్లోనే 2 రాజకీయాలు చేసి జడాలు పెట్టి చేయనావు నువ్వే. ఇట్లంతా చేసినావు. ప్రతి ఒక్క పంచాయతీలో ఒకదాన్ని 3 గ్రూపులు చేసినావు. గ్రూపులు చేసి ఈరోజు పోయేసి ఇది చెప్పాలంటే అవుతుందా? నీకు దగ్గర తొత్తులుగా ఇప్పుడు దొంగలు ఉన్నారు మీ దగ్గర. నాయకులు కొందరు పేర్లు అవసరం లేదులేండి. వాళ్ళు కలుసుకొని వాళ్ళని అడిగేది కాదు. ప్రతి ఒక్క నియోజకవర్గం పైన ఒక పంచాయతీకి నాకు గడప ప్రోగ్రాం పైన అన్నీ చేశాను. నువ్వు ఒక్కడగా చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులందరూ చేశారు. నువ్వు అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నావు నాకేం అర్థం కాలేదు. నీకు ఏదైనా ఉంటే పోయేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడుకోవాలా. ఈ మరి ప్రెస్ రిపోర్ట్లు ఇచ్చేది కాదు. నువ్వు నేరుగా పోయి మాట్లాడు. నా పరిస్థితి ఇదని అడగల్లా. నాకు అడగకుండా నువ్వు ఇదంటే ఎట్లది? నలుగురు ప్రెస్ వాళ్ళు దొరికొచ్చుకొని నువ్వు ఇస్తావంటే, లైవ్ ఇస్తుంటే అవేమన్నా వస్తాయా? ఒకటి అసలు జనాలైనా దాన్ని చూస్తారా? అవి మొత్తమే ఫ్రాడ్ ఛానల్ అని తెలిసిపోయింది, అందరికీ జనాలకి తెలుసు. దాని గురించి నువ్వు ప్రత్యేకంగా ఏం చెప్తావు? ఇచ్చినా ఒకటే, ఈకిపోయినా ఒకటే. ఉండేది కూడా నువ్వు పోగొట్టుకున్నావు. అదొకటి. ఇంకొకటి ఏమంటే, ఒక నిమిషం వచ్చి